యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే శుభం దేనికి అంటే ఇది డిసెంబర్ అంతా కూడా శుభవార్తల నెల. పరలోకం నుంచి దేవుడు అనేకమైన శుభవార్తలు మనకి పంపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మన జీవితం ఒక శుభవార్తే కదండి. దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు గల వారికి శాంతి సమాధానము కలుగునుగాక అని దేవుడు మనకి తన ఆశీర్వాదాన్ని రోజు పంపిస్తూ ఉన్నారు కదండి. సో కాబట్టి దేవుని కృప మహిమ మనందరి మీద ఉండునుగాక. క్రిస్మస్ అంటే ఏంటి అంటే చీకటిలో ఉన్న ప్రజల మీద గొప్ప వెలుగు ప్రకాశించెను. అంటే మన జీవితంలో ఎక్కడెక్కడైతే చీకటి ఉంటుందో, ఎక్కడెక్కడైతే వేదన ఉంటుందో అక్కడ దేవుడు తన వెలుగును ప్రకాశింపచేస్తారు. వెలుగు వచ్చినప్పుడు ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి ఈ డిసెంబర్ అంతా కూడా దేవుడు తన మహిమను, తన కృపను, తన వెలుగును మన పైన ఆయన ప్రకాశింపచేస్తూ ఉన్నారు. ఆ వెలుగులో మనం నడుస్తాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. అక్కడ మన దేవుడుకున్న 5 పేర్లను గురించి మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాము. ఏలయన మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన రాజ్యభారము వహించెను. మొదటి పేరు చూడండి, ఆశ్చర్యకరుడు. రెండవదిగా మనం చదువుతున్నాం మన దేవుడు ఎవరు అంటే సలహాదారుడు. మూడవదిగా ఎవరు ఆయన అంటే బలాఢ్యుడైన దేవుడు. నాలుగవదిగా మనం చదువుతున్నాము ఆయన శాశ్వతమైన జనకుడు. ఐదో పేరుగా మనం చదువుతున్నాము ఆయన ఎవరు అంటే శాంతికరుడైన రాజు. అంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు, ఇమ్మానుయేలుగా నీలో నాలో ఉన్న దేవుడు ఎలాంటి వారు, ఆయన ఎలాంటి వారో తెలిస్తే మనం ఎలా ఉంటామండి? ధైర్యంగా ఉంటాము. ఆయన ఎలాంటి వారో తెలిస్తే మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మీ డాడీ గొప్ప రిచ్ అనుకోండి, మీరు ఎట్లా ఉంటారు? ఏదైనా ఆలోచిస్తారా? అయ్యో రెంట్ కట్టాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే నాకు పైసలు ఎట్లా అని మీరు అంటారా? అనరు. ఎందుకు? మీ డాడీ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించారు. వేరే వాళ్ళు అయితే ఏడుస్తారు, అయ్యో నేను రెంట్ కట్టలేదే, డబ్బు అయిపోయింది, అనుకోకుండా జబ్బు వచ్చింది, దీనికి కట్టేశాను, మొత్తం అయిపోయింది, ఏం చేయాలా కదా, అప్పు ఉందనుకోండి, అలాగే బాధపడతారు, ఈ అప్పు ఎలా తీరాలా. కానీ మీ డాడీ గొప్ప ధనవంతుడు అనుకోండి, మీరు భయపడతారా? భయపడరు. ఎందుకు? మా డాడీ దగ్గర చాలా డబ్బు ఉంది, మేము అన్నీ ఈజీగా కట్టేస్తాం. అలాగే ఈరోజు మన దేవుడు నీ కొరకు నా కొరకు జన్మించిన ఈ శిశువు ఎలాంటివాడు, ఈ దేవుడు ఎలాంటివాడు, ఏం చేస్తాడు ఈ దేవుడు అంటే ఇమ్మానుయేలుగా నీకొక రక్షకుడు పుట్టారు. ఈ రక్షకుడు ఏం చేస్తారు? నీ కొరకు వచ్చిన ఈ రక్షకుడు ఏం చేస్తారంటే ఆయన మొదటిగా ఏం చేస్తారంటే ఆశ్చర్యకరుడు, అంటే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మనందరికీ తెలుసు కదండి, యేసు ప్రభు పుట్టుకే ఒక ఆశ్చర్యం. ఎందుకు? మనం చదువుతాం యెషయా గ్రంథం 7:14లో ఏమని చదువుతాం? ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఎక్కడైనా కన్యక గర్భం ధరిస్తుందా? ఈ సర్వ ప్రపంచంలో ఎవ్వరు, ఏ దేశంలోనైనా ఎవ్వరు చేయలేరు. మన దేవుడు ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు, అంటే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నువ్వు ఊహించని కార్యాలు చేస్తాడు. ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు ఏమని చెప్తున్నారు? ఇది ఎట్లా సాధ్యం? మరియ తల్లి అడిగారు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? మన జీవితంలో కూడా అనేక సార్లు అడుగుతున్నాం, దేవా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటున్నావా? అక్కడ ఏం చదివాం మనము? పరిశుద్ధాత్మ నీపైకి వేయించాను, సర్వోన్నతిని శక్తి కమ్ముకొనును అనగా దేవుని శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి, జరగనివి జరుగుతాయి. ఎట్లా ప్రభా, ఏం చేయాలో ప్రభా అని మనం వేదన పడుతున్నప్పుడు దేవుడు, మన దేవుడు ఇమ్మానుయేలుగా నీలో నాలో ఉన్న ఈ దేవుని ద్వారా కార్యాలు ఏది జరగవని భయపడుతున్నావో, ఏది ఎట్లా ప్రభా అంటున్నావో ఒక్కసారి యేసు ప్రభా నా మీద దయచూపండి జీసస్ అని మీరు పిలిచినప్పుడు దేవుని ద్వారా కార్యాలు జరుగుతాయి. అందుకే కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటున్నాడు. కీర్తన 139లో మనం 14వ వచనంలో దావీదు రాజు ఆ యొక్క దేవాతి దేవుడిని అన్ని ఆశ్చర్యకార్యాలు చూసి నాకేమంటున్నాడో చూడండి. నీవు భీకరుడవు, నీ కార్యములు ఆశ్చర్యములు, దేవా నీ కార్యములు ఆశ్చర్యములు, మాకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం బైబిల్ నుంచి 2 సంఘటనలు చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే
యేసు ప్రభువు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనని వెంబడించిరి. అప్పుడేం జరిగింది? హఠాత్తుగా గాలి వాన కమ్మి పడవను ముంచెత్తునటువంటి అలలు ఆ సముద్రంలో వచ్చాయంట. ఎలాంటి అలలు వచ్చాయండి? ఆ పడవను ముంచెత్తేటువంటి అలలు. అంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఎలాంటి అల వస్తుందంటండి? మనల్ని ముంచెత్తే అలలు కదా, తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. వీళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ముంచెత్తుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? యేసుప్రభుని లేపుతున్నారు. ప్రభు, మేము నశించుచున్నాము, మమ్మల్ని రక్షించుము. మనం కూడా అదే చెప్పాలా. ఏమి చెప్పాలా? మనకు అసాధ్యమైంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు, మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించు. యేసు ప్రభు, మేము రోగంలో ఉన్న మమ్మల్ని రక్షించు అంటే మనం ఏం చేయాలి? పిలవాలా. ఎప్పటి వరకు పిలవాలా? నీ సమస్యలో యేసు ప్రభు జోక్యం చేసుకునే వరకు మనం పిలవాలి. అందుకే యేసుప్రభు ఏమన్నారు? లూకా సువార్త 18లో, మీరు పదే పదే ప్రార్థించండి, ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ పదే పదే అడిగితే మీ తండ్రి మీకు జవాబిస్తారు. మళ్ళీ మళ్ళీ మనం అడగాల. జీసస్, యేసయ్యా, నా జీవితంలో జోక్యం చేసుకో. దేవా, ఈ పరిస్థితిలో ఉన్నామయ్యా, మాకు సమాధానం లేదయ్యా, స్వస్థత లేదయ్యా, ఏది కావాలో నీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, నీకు అద్భుతాలు చేస్తాడు. ఆ దేవాతి దేవుని మనం కలిగి ఉన్నాము అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. యేసుప్రభు దేని గద్దిస్తున్నారు? గాలి సముద్రం. గాలి సముద్రమును గద్దించగా ప్రశాంతత ఏర్పడెను. అప్పుడు ఏమంటున్నారో చూడండి జనులు, గాలియు సముద్రము సహితమైనకు ఆజ్ఞకు లోబడుతున్నవి. ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి సముద్రము కూడా ఈయన మాటకు లోబడుతున్నవి. ఎంత గొప్పవాడని వాళ్ళు ఆశ్చర్యపడిరి. సో మన దేవుడు ఎవరంటే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. 1 కొరింథీ 2:9 ఏమని చూస్తున్నామంటే, ఎప్పుడైనా నా జీవితంలో ఇది సంభవించినా కననిది విననిదియే. నువ్వెప్పుడూ కనలేదు ఇది జరుగుతుందని, కానీ అట్లాంటిది మన దేవుడు చేస్తారు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా అక్కడ మనం ఏం చూస్తాము? అక్కడ ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేస్తారండి? అగ్నిగుండంలో వేస్తారు. దానియేలు స్నేహితులని కదా. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో వేసినప్పుడు ఏం జరిగిందంటే మనం చదువుతాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22-23లో వాళ్ళని మంటల్లో వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడికి వేసిన వారు చనిపోయారంట. కానీ వీళ్ళకు మాత్రము వాళ్ళ తల ఎంట్రికలు కూడా ఏమైందంటండి? కాలిపోలేదంట. ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యమా కాదా? మన దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యం నీ కోసం నా కోసం చేస్తారు. నిన్నటి దినమున ఒక సహోదరి ప్రార్థనలో ఈ విధంగా తన సాక్ష్యాన్ని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్కి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుందంట. సో దానివల్ల తినలేకపోతున్నాడు. తర్వాత వాళ్ళకి అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చారు. సో 3 నెలలు వేసుకున్నాడు, తగ్గలేదు. అట్లాగే ఉంది. ఆయన తినకపోవడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజు ఆయన సన్నగా మారిపోయారు. చివరికి 6 నెలలు అయ్యేసరికి బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. ఏం తిన్నా, మంచినీళ్ళు తాగినా వామిటింగ్ అవుతుంది, ఏం తిన్నా అవుతుంది. డాక్టర్కి ఏం అర్థం కావట్లేదు. టెస్టులు చేశారు, ఏం దొరకలేదు. కానీ ఏం చేశారు? అప్పుడు ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు. ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నీ జ్ఞానము, నువ్వు ఆశ్చర్యకరుడవు ప్రభువా, నువ్వు ఆశ్చర్య క్రియలు చేస్తావు, దయ చూపించమన్నప్పుడు ఆమె చెప్తుందండి, 6 నెలలు 7 లక్షలు ఖర్చు అయిందట. అయినా తగ్గలే. కానీ ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత, అంటే ఒకరోజు ప్రార్థన చేయలే, మంత్ అంతా చేశారంట. అప్పుడు ప్రార్థన చేసేప్పుడు అద్భుత రీతిగా ఎవరో ఒక వాళ్ళ టీచర్ వచ్చారంట. వచ్చేసి అక్కడ కాదు ఇక్కడ రండి అని ఆమె తీసుకెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు స్కానింగ్ చేస్తే కడుపులో చాలా గడ్డ ఉందంటండి. సో వెంటనే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీయడం జరిగింది. చూసారా, ఒక్క రోజులో 6 నెలల పడిన బాధ, 6 నెలలు ఏం తినలేకపోయాడు. కానీ ఒక్క రోజులో దేవుడు ఏం చేశారు? దాన్ని కనుగొనేలాగా చేసి దాన్ని అతని నుంచి తీసివేశారు. సో మన దేవుడు ఏం చేస్తారు? ఆశ్చర్యం. మనకు అర్థం కాదు, మనం ఏం చేయలేము, ఇంకా జరగదు అనుకుంటాము కదండి. ఎర్ర సముద్రం మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రం ముందుకు వచ్చారు, ఇంకా మార్గమే లేదు, వెనక శత్రువులు వస్తున్నారు, ముందు సముద్రం. మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు మనకు రావచ్చు. ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం. ప్రభా, నా పరిస్థితి ఏంటి అని నీవు కూడా దేవుని దగ్గర మొరపెడితే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరు? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే. అదే ఒక శుభవార్త. కాబట్టి దేవుడు ఆశ్చర్య కార్యాలు మనం చూసామండి. దేవుడు ఏం చేశారు? ఒక్క క్షణంలో ఆ నీళ్ళంతా కూడా
పక్కకి పోయి మధ్యలో మార్గమే కాదండి, అది ఎంత మనకు తెలుసు, నీళ్ళు ఒక చెరువు ఉంటే మన కాలు పెడితే ఎంత లోపలికి పోతుందో, కానీ వెంటనే అది క్షణాల్లో ఆరిన నేల మీద వాళ్ళు నడిచేలాగా చేసిన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని ఈరోజు మనం విశ్వసించాలి. మన దేవుడు ఎవరు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నీ కొరకు నా కొరకు చేస్తాడు. ఈరోజు మనం విశ్వసిద్దాం, ఆ దేవాతి దేవుడిని ఆరాధిద్దాం. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. రెండో పేరు, ఈ రక్షకుడు ఎవరు? నీ కోసం నా కోసం పుట్టినటువంటి రక్షకుడు ఎవరు అంటే ఆశ్చర్యకరమైన సలహాదారుడు. ఏం చేస్తారంట? మనకి ఆశ్చర్యకరమైనటువంటి సలహాలు ఇస్తారు. ఏం చేస్తాడంటే సలహాదారుడు అంటే అర్థం ఏంటి అంటే, మనకు ఒక సమస్య ఉన్నప్పుడు నీకు అర్థం కాదు, మనం చదువుతాం యెషయా గ్రంథం 30:21 ఏం చదువుతున్నామంటే, మీరు కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళిపోయి మార్గం కనిపించట్లే కదా. మన జీవితంలో ఒక్కోసారి చాలా అప్పు సమస్య అయినప్పుడు మార్గం కనపడదు, ఎట్లా బయటికి రావాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాదు. ఎట్లా ప్రభువా? ఎవ్వరు కూడా సలహా ఇవ్వలేరు, కానీ మన దేవుడు ఆయన సలహా ఇస్తారంట. నన్ను పిలవండి కదా. ఇర్మియా గ్రంథం 33:3లో ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు నన్ను పిలుతువేని అంటే దేవుడు అంటే ఏమర్థం అంటున్నాడు? పిలిస్తేనే అంటే నువ్వు పిలవకపోతే జవాబు రాదు. కాబట్టి మనం ఏం చేయాలా? పిలవాలా. ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, నువ్వు నన్ను పిలిస్తే నువ్వు వెరగని మహాసత్యములు నేను నీకు బోధిస్తాను. మనకు తెలియదు, మార్గంలో చిక్కుకుపోయాం, మనకు బయటపడే మార్గం తెలియట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను పిలువు, నన్ను పిలిస్తే నువ్వు ఎరగని మహాసత్యము నేను నీకు తెలియచేస్తాను. మన దేవుడు ఎవరు? నువ్వు ఎరగానిది నీకు చెప్తాడు. ఒక సమస్యలో నువ్వు చిక్కుకున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దేవుడు ఏమన్నాడు? నన్ను పిలువు. ఎందుకు? కీర్తన 32:8లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడంట నేను నీపైన దృష్టి నిలిపి నేను నీకు జవాబిస్తును. నీ పైన అంట దృష్టి నిలుపుతాడు. ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో బయటపడట్లే, వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ప్రభువా నేను ఎలా బయటికి రావాలి? నీకు సలహా ఇచ్చడానికే మన దేవుడు మనలో ఇమ్మానుయేలుగా ఉన్నారు. ఆయన మనకు సలహా చెప్తారు. యెహోషువ 6వ అధ్యాయంలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు చెప్పాడు యెహోషువతో, మీకు ఎరికో పట్టణాన్ని ఇచ్చారు, మీరు వెళ్ళి వశం చేసుకోండి. వాళ్ళు వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎరుకో ఉన్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల నుంచి భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు? ద్వారాలన్నీ గట్టిగా మూసేశారు, లోపల పోయే మార్గం లేదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు అడిగారు, ప్రభా మేము ఇక్కడికి వచ్చి ఆగిపోయాం, ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, మీరేం చేయాలంటే మీరు మీ యోధులందరూ కూడా ఏం చేయాలో? బూరలు తీసుకొని ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఒకసారి తిరగండి. 2వ రోజు అట్లా 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు మీరు మందసము, అలాగే యోధులు, పాటలు పాడేవారు, యాజకులు అందరూ ఏం చేయాలంట? స్తుతించాల. అర్థమవుతుందండి? స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూలిపోతాయి. మనం అడగొచ్చు ఒక ప్రశ్న, ఎలా మనం స్తుతిస్తే గోడ ఎట్లా కూలిపోద్దండి కదా. ఇప్పుడు కూడా అట్లాగే, ఇప్పుడైనా మనం చెప్తే స్తుతిస్తే కూలిపోద్దా అంటే కూలిపోదాం మనం చెప్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన తప్పకుండా దాన్ని కూల్చేస్తాడు. ఎందుకు? మనం స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకం నుంచి వచ్చి ఆ గోడను ఏం చేస్తారు? కూల్చేస్తాడు. దేవదూతను పంపిస్తాడు. దేవదూతలు వచ్చి వాటిని ఎట్లా అనగానే అవి పడిపోతాయి. ఆయన సృష్టికర్త, ఆయన శ్వాస ఊదితే చాలండి కార్యాలు జరుగుతాయి. అలాంటి ఇమ్మానుయేలు మనలో ఉన్నాడు. వాళ్ళకి చెప్పారు, మీరు ఏం చేస్తే ఆ గోడ కూలిపోతుంది, విశ్వసించారు వాళ్ళు. అలాగే దేవుడు ఈరోజు మనతో చెప్పినప్పుడు మనం కూడా ఏం చేయాలా? విశ్వసించాలా. మన దేవుడు మనం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఆయన మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారు? మనకి సలహా ఇస్తారు, ఈ విధంగా చెయ్యి కదా. ఒకసారి ఒక సహోదరుడికి అప్పు సమస్య వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా లాసు. అప్పుడు ప్రార్థిస్తుంటే ఆయన ఒక మాట విన్నాడంట, కప్ కేక్ బిజినెస్ చేసుకో, నేను దీవిస్తాను. అది విని వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఆ కప్ చిన్న కేకులు చేసి చిన్న చిన్న కేకులు చేసి ఆ 10 షాపులకు అట్లా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప లారీలో ఇతర రాష్ట్రాలకి పంపిస్తున్నాడంట. చూసారా, మన దేవుడు నీకు సలహా ఇస్తాడు, బయటపడే మార్గం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురుకి రాత్రంతా చేపలు పడలే కదా. పడనప్పుడు అప్పుడు ఏమంటున్నాడు దేవుడు వచ్చి, యేసుప్రభు వచ్చి చూస్తాడు, పడలేదన్నప్పుడు అంటాడు, మీరు కుడివైపున వల వేయి నీకు పడతాయి. అప్పుడు అన్నారు వాళ్ళు రాత్రంతా అన్ని చోట్ల వేసాం. పేతురు ఏమంటాడు తెలుసా? దేవా నీ మాట మీద మళ్ళొక్కసారి వేస్తా, నువ్వు చెప్పావు కదా
నీ మాట అంటే మనం దేవుని మాటను దేవుడు నీకు చెప్పినప్పుడు ఆ మాట మీద వల వేసినప్పుడు వాళ్ళకి ఏం పడిందంటే వాళ్ళ చినుగునన్నీ పడ్డాయంట. అలాగే నీకు బయటపడే మార్గం ఉంది. మనం ఏం చేయాలా? సలహా అడగాలి. ఎవరి దగ్గర అడగాలా? దేవుడిని అడగాలి. మనుషులు అడిగితే వాళ్ళు రాంగ్ చెప్పొచ్చు, మనుషులు అడిగితే అవుతుందో కాదో అని ఒక అనుమానం ఉండొచ్చు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దేవుడి దగ్గర అడిగినప్పుడు మనకిచ్చిన శిశువు, మనకున్న ఇమానియేలు, మనకున్న యేసు ప్రభు ఎవరంటే ఆయన నీకు సలహా చెప్తారు. కాబట్టి దేవుడు ఇచ్చిన సలహా ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలో బాధపడుతున్నావో వెళ్ళి మీరు దేవుడి దగ్గర అడగండి, ఆయన కార్యం చేస్తాడు. మనం సలహా అడిగినప్పుడు ఎలా మనం స్వరం వింటాము? వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా నేనేం చేయాలి? ఒక వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. ఒకరోజు మాట్లాడలే, రెండో రోజు ప్రార్థన చేయి, మూడో రోజు నీకు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయండి. లేదంటే నువ్వు ప్రార్థనకి వెళ్తావు, ముత్తంగికో లేకపోతే ఇంకా మెట్టుగూడ సెంట్ ఆంథనీస్కో లేకపోతే దివ్యవాణిలో జరుగుతున్న ప్రార్థనలు వింటున్నప్పుడు దైవ సేవకుల నోటిలో నుంచి నీకు ఒక స్వరం వస్తుంది. ఇదిగో నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు వేదన పడుతున్నావు, కానీ ఇది చెయ్యి, ఇలా చేస్తే నువ్వు బయటపడతావని ఒక హెచ్చరిక చెప్తుండొచ్చు, ప్రార్థన చెప్తుండొచ్చు, పాపాలు ఒప్పుకోమని చెప్తుండొచ్చు, లేకపోతే ఇతరులను మన్నించండి అని చెప్తుండొచ్చు, లేకపోతే నువ్వు విధంగా చేస్తే నీకు అద్భుతం జరుగుతుందని చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన కూటములకు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు సొంతగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడతారు, నీకు ఒక స్వరాన్ని చెప్తాడు. లేకపోతే ప్రార్థన చేస్తుంటే ఒకరిలో నుంచి నీకు చెప్తాడు, ఈ విధంగా నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో ఈ విధంగా చెయ్యి. స్వరం వినాలంటే మనం ఏం చేయాలి? సమయం తీసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఆయన వెదకాల. ఆయన వెతికినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తాడు. మూడోదిగా మనం చూస్తున్నాము, మన దేవుడెవరు? బలాఢ్యుడైన దేవుడు. మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరు? నిన్ను రక్షిస్తాడు. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. మనం చదువుతున్నాం ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయంలో 33 నుంచి మనం ఏం చదువుతామంటే, ఇశ్రాయేల్ ప్రజలు చెరపట్టి ఉండిరి, ఆ చెరపట్టిన శత్రువులు వాళ్ళని బయటికి పోనివ్వట్లేదు. అంటే మనం ఒక చెరలో ఉన్నాం. భయమా, లేకపోతే రోగమా, అప్పు సమస్య, లేకపోతే చెడు కలలు రావడము, లేకపోతే ఏ పని చేయలేకపోవడం, ఒక సోమరిగా ఒక చెరలో నువ్వు ఉన్నావు. ఇవన్నీ కూడా దురాత్మ క్రియలు. చెడ్డ మాటలు మాట్లాడడం ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు, నిరుత్సాహం ఉండొచ్చు, దేనికి వెళ్ళలేకపోతున్నావు, రాత్రి నిద్ర పట్టదు. ఇవన్నీ సాతాను క్రియలు. ఇలాంటి ఒక చెరలో నువ్వు ఉన్నావేమో. ఆ చెర నుంచి దేవుడు అన్నాడు, మీరు ఒక చెర పట్టబడి ఉన్నారు, ఆ మిమ్మల్ని చెరపట్టిన వాళ్ళు మిమ్మల్ని బయటికి రానివ్వట్లేదు. మీరు ప్రయత్నిస్తున్నారు మంచిగా ఉండాలని, కొట్లాడకుండా ఉండాలని, రోజు కష్టపడాలని, లేకపోతే మంచి ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ కూడా అనుకుంటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మీరు ఒక చెరలో ఉన్నారు. ఒక సాతాను ప్రభావం మన మీద ఉండి మనం చేయలేకపోతున్నాం, ఒకరిని మన్నించలేకపోతున్నాం, సమాధానంగా ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? కానీ మిమ్మల్ని చెర నుంచి విడిపించేవాడు బలాఢ్యుడైన దేవుడు. అంటే నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఎవరు అంటే బలాఢ్యుడైన దేవుడు. ఆయనకి ఎవరండి? ఆయన పేరేం పేరు? యేసుక్రీస్తు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఫిలిప్పీల పత్రిక 2:9-11 ఏం చదువుతామంటే, ఆయన నామం ఉన్నత నామం, అన్ని నామాల కంటే పైనామం, ప్రతి మోకాలు ఆయన నామంలో మోకాలు వంగును. యేసు మనతో ఉండగా మనకి జయము కలుగుతుందండి. మనని ఆయన ముందుకు నడిపిస్తారు. ఆయన శక్తి, ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది. మన దేవుడు మనతో ఉన్నారు కనుక భయపడకూడదు. ఎలాంటి గొప్ప దేవుడు మనం తెలుసుకోవాలి. మనం చదువుతున్నాం అలాంటి గొప్ప దేవుడు అని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 32 నుంచి 34 వరకు మన దేవుడు ఎట్లాంటి వారు చూడండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ అలాంటి గొప్ప దేవుడు అంట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన గొప్పవాడు. ఎలా ఉన్నాడు చూడండి. భూతకాలమును, మీ పుట్టుకకు ముందటి కాలమును, దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలించండి. ముందు, ఇప్పుడు, ఎప్పుడైనా ఏమిందంట, నేల 4 చెరలు గాలించినను ఇంతటి మహావాక్కు ఎక్కడైనా కలదా? ఇంతటి మహాభాషణం ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతిను నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికిన వారు ఉన్నారా? ఇది ముఖ్యం చూడండి. ఏ దేవుడైనా ఒక జాతి నడుమ నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చినా, ఒక జాతి నుండి అంటే ఏ జాతి అది? మనం చూస్తున్నామండి. మనం వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తులో నుంచి అంట ఇజ్రాయెల్ ప్రజలంట, ఐగుప్తు ఒక దేశం నుండి ఇజ్రాయెల్ దేశమునే ఒక దేశముని ఇంకొక దేశము నుంచి విడిపించారంట.
అట్లాంటి నిన్ను నన్ను విడిపించలేరా అండి? మనం ఒక్కరమే కదా. నిన్ను ఒక్కదాన్ని విడిపించడం కష్టమా? నీ భర్తను విడిపించడం, నీ పిల్లల్ని చెడు అలవాటు నుంచి విడిపించడం కష్టమా? ఆ రోగం నుంచి విడిపించడం కష్టమా కదా? బాధ నుంచి విడిపించడం కష్టమా? నిరుత్సాహం నుంచి విడిపించడం కష్టమా? మన దేవుడు ఎవరంటే ఒక దేశం ఇంకొక దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు. అలాంటి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో అరిష్టాలన్నీ చూపించి వాళ్ళకు భయం కలగజేసి వారి మధ్యలోంచి అద్భుతాలు ఎట్లా తీసుకొని వచ్చారంట? మీరు కన్నులారా చూచుచుండగా మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్ధముతోనూ తన బాహుబలముతోనూ చాచిన కర్రముతోనూ మహాభయంకర కార్యములతో. భయంకరమైన కార్యాలంటే ఏంటంటే అద్భుతాలు. అక్కడ మనం చూస్తాం, అరిష్టాలు చేసి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన బయటికి తీసుకొస్తారు. మనం నమ్ముదాం. నీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆయన బలమైన దేవుడు. ఆయనకు 4వ పేరు ఏం పేరుందంటే శాశ్వతమైన జనకుడు. అంటే ఆయన ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆయనకు ఆది అంత్యము లేనివాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. దర్శనాగ్రంథం 1:18, 17, 18 మనం చదువుతాము. చూడుము, నేను మరణించి తిని కానీ సదా జీవించి ఉందను. మన దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కొంతకాలం మాత్రమే కాదు. కనుక మనం ఈ దేవుడిని నమ్ముదాం కదా. మన దేవుడు ఎవరండి? సదాకాలం. అందుకే యోబు ఎట్లా నమ్మాడు చూడండి. యోబు అంటాడు, యోబు గ్రంథంలో 19:25 ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు. నేను నమ్ముకున్న దేవుడు మరణించిన దేవుడు కాదు, సజీవంగా ఉన్నాడు. నన్ను బయటికి తీసుకురాగలడు. నేను పోగొట్టుకున్న సమస్తమును తిరిగి నాకు ఇవ్వగలడు. మన దేవుడు ఎలాంటి వాడంటండి? ఆయన శాశ్వతమైన జనకుడు. ఆ జనకుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన చనిపోయే దేవుడు కాదు, చివరి వరకు మనల్ని నడిపిస్తాడు. 5వదిగా మనం చూస్తున్నాం, ఆయన ఎవరు అంటే శాంతికరుడైన రాజు, సమాధానాధిపతి. మన దేవుడు ఎవరంటే సమాధానాధిపతి. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొదటి మాట ఏం చెప్పారు? యోహాను సువార్త 20:19 మీకు సమాధానం కలుగును గాక. శిష్యులందరూ భయపడుతున్నారు. ఈరోజు మీరు ఏ భయముతో ఉన్నారు? ఏం పండగ అండి? క్రిస్మస్ అంటే సమాధాన పండగ. సమాధానాధిపతి మన మధ్యలోకి వచ్చారు. మన కుటుంబంలో ఆయన ఉన్నారు. ఈ సమాధానాధిపతి మనకు సమాధానం ఇస్తారు. సమాధానం లేని చోట ఎక్కడెక్కడ సమాధానం లేదో యోహాను సువార్త మనం చదువుతామండి 14:27లో. లోకమిచ్చే సమాధానం కాదు, నా సమాధానం మీకు ఇస్తారు. ఫిలిప్పీల పత్రిక 4:7లో మనం చదువుతున్నాం. మానవ అవగాహనకు అతీతమైన సమాధానం యేసు నామములో ఈరోజు ఆ సమాధానం మన కుటుంబంలో యేసు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్యలో సమాధానం కలుగును గాక. మనస్సులో సమాధానం, అలాగే అన్నదమ్ముల అక్కజల మధ్యలో సమాధానం కలుగును గాక. దేవుడు ఏం చేశారు? మనల్ని తండ్రితో మనల్ని ఏకం చేశాడు. ప్రతి వైరం ద్వేషం మనం చదువుతాం. ఎఫెసీయుల పత్రిక 2:14లో ప్రతి వైరం ద్వేషం సిలువలో తన శరీరం ద్వారా ధ్వంసం చేసి ఆయన ఏం చేశారంటే అన్యులను యూదులను ఏకపరిచి క్రీస్తే మనకి సమాధాన బలి. ఆ సమాధానం ఈరోజు మన కుటుంబాల్లో ఉండునుగాక. సమాధాన పండగ జరుగునుగాక. మనం ఈరోజు సంతోషించదుముగాక. మన దేవుడు సజీవుడు, మనతో ఉన్నాడు. కాబట్టి ఈ 5 పేర్లను మీరు ధ్యానించండి, విశ్వసించండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, మా కోసం జన్మించిన మా తండ్రి, మీకు వేలాది కోట్ల స్తోత్రాలు. మేము కృతజ్ఞతాస్తుతులు మేము తెలియచేసుకుంటున్నాం ప్రభా. ఈరోజు మీరు ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే దేవా నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎదురు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నాయనా, ఎవరికి సలహా దేవా నేను ఇక్కడ చిక్కుకున్నా, నాకు విడుదల కావాలని చెప్పిన ప్రతి ఒక్కరికి దేవా మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాం. బయటపడే మార్గాన్ని చూపించమని అడుగుతున్నాం. బలాఢ్యుడైన దేవుడుగా సాతాను శక్తుల నుంచి ప్రతి బిడ్డ విడిపించబడునుగాక. నాయనా, రోగములు యేసయ్యను పొందిన దెబ్బలచే స్వస్థత కలుగునుగాక. చీకటిలో ఉన్నవారు వెలుగు చూచుదురుగాక. తండ్రి, దుఃఖం ఈరోజు సంతోషంగా మారునుగాక. శాశ్వతమైన దేవ, మాతో ఎల్లప్పుడూ ఉంటా అన్న దేవ, మాతో ఉండి మమ్ము నడిపించి మాకు సమాధానం, ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునుగాక. యేసు నామములో ప్రార్థించాన్ని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.